హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 227. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అర్హన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, ట్రీట్మెంట్ జరగటం అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి. అర్హన్కి ప్రమాదం లేదని తెలిసాక రిలాక్స్ అయ్యింది లోచన. అలానే తన పక్కన కుర్చీలో కూర్చుని ఉంది. మరో 2 గంటలకి మెలకువ వచ్చింది అర్హన్కి. బావా అంది కళ్ళ నిండా నీళ్లతో. అర్హన్ చిన్నగా నవ్వుతూ, నాకేం కాలేదుమా, నేను బాగానే ఉన్నాను అన్నాడు. ఎందుకు బావా రిస్క్ చేసావు, ఎందుకు నువ్వు అంటూ వెక్కిళ్ళ మధ్య మాట పూర్తి చేయలేకపోయింది. లోచన, నాకేం కాలేదు, చిన్న గాయం ఇది. అయినా నువ్విలా ఏడుస్తుంటే నాకు అస్సలు బాలేదు. నా అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతున్నాను నేను. నువ్విలా ఏడ్చి ఆ బాధని మరింత పెంచకు, బాధగా అన్నాడు అర్హన్. గబగబా కళ్ళు తుడుచుకొని, నీ అజాగ్రత్త వల్ల జరగటం ఏంటి బావా? ఇదంతా జరిగింది నా అజాగ్రత్త వల్ల. వాష్రూంలో నేను అజాగ్రత్తగా ఉండబట్టే కదా ఇలా జరిగింది. అయినా తప్పంతా నాదే బావా, అసలు నేను వెళ్లకుండా ఉంటే బాగుండేది అని ఏడుస్తూ చెప్పింది లోచన. నువ్వు వెళ్ళకపోయినా, అప్పుడు కాకపోతే మరోసారైనా వాళ్ళు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చిందే అందుకు కదమ్మా. ఆ రూంలోకి ఎంటర్ అయిన బాయ్ అన్నాడు. లేచి నిలబడింది లోచన. నాకు ఆడపిల్లలంటే అభిమానమమ్మా. వాళ్ళకి ఎలాంటి కీడు తలపెట్టకూడదు అని నా గ్యాంగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను మరింత కట్టడి చేయాల్సింది అని అనిపిస్తూనే ఉంటుంది. జరిగిన దానిలో మీ ఇద్దరి తప్పు లేదు, మరొకరి తప్పు ఉంది అని తన వెనుక ఉన్న మనిషిని చూశాడు బాయ్. వాడు బయటకు వెళ్ళి నజియాని తీసుకొచ్చాడు. తనని చూడగానే అర్హన్ కోపం సర్రున పెరిగితే లోచన అర్హంత్ వైపు చూసింది. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఉరిమి చూస్తూ అడిగాడు బాయ్. ఆమె సమాధానం చెప్పలేదు. అప్పటికే ఆమెకి బాయ్ గురించి తెలిసి ఉండడంతో తనని ఏం చెయ్యడులే అన్న ఉద్దేశంతో ఉంది. బాయ్, ఈ పని చేసింది ఆమెనా అని అడిగాడు అర్హన్ సీరియస్గా చూస్తూ. వాడి ఫోన్లో వీళ్ళ సంభాషణలు ఉన్నాయి, కానీ ఎందుకు చేసిందో తెలియదు. తెలుసుకునే పని మీది. మా వల్ల ఒక తప్పు జరిగింది, అది సరిదిద్దుకునే ప్రయత్నం ఇది అని 2 చేతులు జోడించాడు బాయ్. మీరలా మాట్లాడకండి. మీరు చేసిన సాయం చిన్నది కాదు, కానీ నా ప్రాణాన్ని బాధపెట్టిన వాడిని మాత్రం వదిలిపెట్టను, పిడికిలి బిగించి చెప్పాడు అర్హన్. మీకా శ్రమ అవసరం లేదు. ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాడు వాడు. అప్రయత్నంగానే పైకి చూసి చెప్పాడు బాయ్. కానీ అర్హన్తో పాటు లోచనాకి కూడా అర్థమైంది వాడింక లేడు అని. ఇంక మేం వెళ్తాం అన్నాడు 2 చేతులు జోడించి. బాయ్, ఒక్క క్షణం అంటూ తన చేతికి ఉన్న దేవుడి దారాన్ని తీసి తోబుట్టువికి రాఖీ కట్టి, నా కష్ట సమయంలో నువ్వు తోడుగా ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడూ సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుకుంటూ ఆడపిల్ల తన అన్నకి కట్టే రక్ష రాఖీ. మేం చాలా గొప్పగా చేసుకుంటాం ఆ పండగని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్నయ్యలానే అనిపిస్తున్నారు. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి బాయ్ చేతికి రక్ష కట్టింది లోచన. నవ్వుతూ చూస్తున్నాడు అర్హన్. ఇబ్బందిగా నవ్వి లోచన తల నిమిరి వెళ్ళిపోయాడు బాయ్. సెక్యూరిటీ వచ్చి నిలబడ్డారు నజియా పక్కన. బాయ్ అంత ఓర్పు, ఆడవాళ్ళని ఏం చెయ్యకూడదు అన్న సిద్ధాంతం నాకు లేదు. ఎందుకు చేశావు ఈ పని అని అడిగాడు అర్హన్ కోపంగా చూస్తూ. సమాధానం చెప్పలేదు నజియా. లోచన వెళ్ళి 2 చెంపలు వాయించి పెట్టింది. కోపంగా చూసింది నజియా. ఏంటి ఆ చూపు?
నా మొగుడి మీద కోరికతో నన్ను పక్కకి తప్పించాలని అనుకున్నావా? భద్రకాళిలా అడిగింది లోచన. బెదిరి ఒక అడుగు వెనక్కి వేసింది, కానీ అక్కడ సెక్యూరిటీ ఉండడంతో తన అడుగు వెనక్కి పడలేదు. మాట్లాడు అని గద్దించింది లోచన. అవును, అర్హంత్ అంటే నాకు ఇష్టం. తనని నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. కానీ స్వీటీ అడ్డుపడింది. నన్ను చంపుతాను అని బెదిరించింది. దానికి భయపడి పక్కకి తప్పుకున్నాను. కానీ ఇప్పుడు దాని ప్లేస్లో నువ్వు ఉండడంతో నిన్ను పక్కకి తప్పించాలని అనుకున్నాను. అయినా అసలు నువ్వు అర్హంత్ పక్కన నిలబడటానికి కూడా సరిపోవు. అలాంటిది నువ్వు తన భార్యగా తన పక్కన నిలబడితే చూస్తూ నేను తట్టుకోలేకపోయాను. అర్హంత్ ఒక బిజినెస్ మ్యాన్, తన పక్కన నువ్వు అని ఈసడింపుగా చూసింది నజియా. లోచన కనుబొమ్మలు ముడివేసి నాకు అర్హత లేదని నువ్వెలా చెప్తున్నావు అని అడిగింది. నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆస్తి లేదు, అంతస్తు లేదు, చదువు అంతంత మాత్రం. ఇంకా ఆ పల్లెటూరు వదిలి బయటకు వచ్చింది లేదు. అన్నిటికీ మించి నీ ఉనికి అని అసహ్యంగా చూసింది. తను నా మేనత్త కూతురు అన్నాడు అర్హంత్ కోపంగా. ఎలా అయ్యింది అర్హంత్? మేనత్త? మీ తాతయ్య ఉంచుకున్న దానికి పుట్టిన కూతురు నీకు మేనత్త అయ్యిందా? వెటకారంగా అంది. అర్హంత్ బెడ్ మీద నుండి లేచి నిలబడే లోపే ఫట్ ఫట్ అంటూ పేలింది నజియా చెంప. ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే తోలు వలిచి చెప్పులు కుట్టించుకుంటా, జాగ్రత్త. నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? నువ్వు అనుకున్నది నిజమే అనుకున్నా మరిప్పుడు ఆల్రెడీ పెళ్ళై భార్యతో ఉన్నవాడిని కోరుకుంటున్న నిన్నేమనాలి? బజారు దానివి అనాలా? మొహం చిట్లించి అసహ్యంగా చూస్తూ అడిగింది లోచన. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తున్న నజియాని అంతకన్నా కోపంగా చూస్తూ, సమాధానం చెప్పు నజియా. పెళ్ళైన మగాడిని కోరుకునే నిన్నేమనాలి? నీకేం పేరు పెట్టాలి అని అడిగింది లోచన. సమాధానం చెప్పు నజియా. అయినా నువ్వు ప్రపోజ్ చేశావు, నేను నాకు ఇష్టం లేదు అన్నాను. నేను వద్దని చీకొట్టినా నా వెంట పడుతున్నావంటే నిన్ను ఏ పేరుతో పిలవాలి? పైగా ఈరోజు నా భార్యనే నాకు దూరం చెయ్యాలని చూసావు. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి నిన్ను జైల్లో వేస్తే ఏం జరుగుతుంది? అప్పుడు నిన్ను ఏమని పిలుస్తారు అని అడిగాడు అర్హంత్ కోపంగా చూస్తూ. పోలీసులు అనగానే నజియాకి భయం వేసింది. భయంతో గుటకలు మింగుతూ, నాదే తప్పు అర్హంత్, కానీ నీ మీద నా ప్రేమ మాత్రం నిజం. అందుకే నిన్ను ఎలా అయినా అంటూ చెప్తుంటే, నీది ప్రేమ అని ప్రేమకి ఉన్న విలువని తగ్గించకు. నిజంగా నీది ప్రేమ అయితే ఒకరి బెదిరింపులకి నువ్వు లొంగవు. స్వీటీ నీకన్నా బలవంతురాలు కాబట్టి సైలెంట్ అయ్యావు. లోచన నీకన్నా బలహీనురాలు అనుకున్నావు, అందుకే తనని టార్గెట్ చేశావు. కానీ నీకు తెలియని విషయం చెప్పనా? నా భార్య నాలో సగం. మరి తనకి నాకున్న క్వాలిటీస్ ఉంటాయి కదా. తనని కంటికి రెప్పలా కాచుకునే నేను తన పక్కనే ఉంటాను అని మర్చిపోయావు. దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావు అన్నాడు అర్హంత్ కోపంగా చూస్తూ. వద్దు అర్హంత్, నన్నేం చెయ్యకు. నీ మీద ఆశతో ఎలా అయినా నిన్ను నా సొంతం చేసుకోవాలి అని ఇలా చేశాను. మరోసారి ఎప్పుడూ ఈ ప్రయత్నం చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అర్హంత్. జీవితంలో నీ కంటికి కనిపించను అని బ్రతిమలాడింది నజియా. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, నా భార్య. మొహం పక్కకి తిప్పుకొని చెప్పాడు అర్హంత్. నన్ను క్షమించు అంటూ లోచనాని వేడుకుంది. నువ్వు నా జోలికి వస్తే క్షమించేదాన్ని, కానీ నువ్వు నా భర్తని కోరుకున్నావు. అది మాత్రమే కాదు, నువ్వు చేసిన పని వల్ల నా భర్త గాయపడ్డాడు. నిన్ను క్షమించడం కుదరదు, మొహం మీదే చెప్పేసింది లోచన. ప్లీజ్ శ్రీలోచన, నన్ను క్షమించు, నాది తప్పే అంటూ మోకాళ్ళ మీద కూర్చుంది నజియా. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో తన మీద రిపోర్ట్ ఫైల్ అయ్యింది అంటే
ఇంక శిక్ష పడకుండా ఎవరూ ఆపలేరు. అందుకే భయపడుతుంది నజియా. లోచన మొహంలో కోపం చూసి తన కాళ్ళు పట్టుకొని, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు అని వేడుకుంది. నిన్ను వదిలిపెట్టాలని నాకు అస్సలు లేదు. మరోసారి నా కంటికి కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని అడుగు వెనక్కి వేసి అర్హంత్ పక్కన నిలబడింది లోచన. అర్హంత్ సెక్యూరిటీ వైపు చూశాడు తీసుకుపోమ్మన్నట్లు. గది దాటి తను బయటకు వెళ్తున్న సమయంలో చిటిక వేసి పిలిచాడు అర్హంత్. ఆగి వెనక్కి తిరిగి చూసింది నజియా. వదిలేస్తున్నాం కదా అని సంబరపడిపోయి రేపు ఇంకో ప్లాన్తో రావాలని అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ చెత్త పనికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా నేను కేసు ఫైల్ చేయగలను. బెటర్ నీ మనసులో ఇంకా ఏమైనా ఆలోచనలు ఉంటే వాటిని తీసేయటం, కర్కశంగా అన్నాడు అర్హంత్. ఆ గొంతులోని గంభీరతకు, కర్కశత్వానికి భయపడి మళ్ళీ మీ కంటికి కనిపించను అని బయటకు నడిచింది నజియా. తనని క్షమించి తప్పు చేశావు లోచన అన్నాడు అర్హంత్. తన పేరెంట్స్కి ఫోన్ చేయండి అంది లోచన. అర్హంత్ పెదవుల మీద చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమయ్యింది. ఎంతైనా నువ్వు నా భార్యవి కదా అనుకున్నాడు మనసులోనే. లోచన అడిగినట్టు ఫోన్ చేసి ఇచ్చాడు. వాయిస్ రికార్డింగ్స్తో పాటు వాళ్ళకి డబ్బు ఇస్తున్నప్పుడు ఉన్న వీడియో కూడా వాళ్ళకి సెండ్ చేసి, మీ కూతురు నా భర్తని కోరుకుంటుంది. మీరు నేర్పిన సంస్కారం గురించి నాకు తెలియదు, కానీ ఇక మీదట తను మా జోలికి వస్తే మాత్రం తనని వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కేవలం తనకి ఒక అవకాశం ఇవ్వాలని మాత్రమే ఇప్పుడు తనని వదిలిపెట్టాను. మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం తన మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పింది లోచన. అర్హంత్ కూడా మాట్లాడి మరోసారి వాళ్ళని హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు. తన పేరెంట్స్ మంచివాళ్ళు, పైగా వాళ్ళ రిచువల్స్ అన్నీ పక్కాగా పాటిస్తారు. సో ఇంకా తన వల్ల మనకి ప్రాబ్లం ఉండదు అన్నాడు అర్హంత్ రిలాక్స్ అవుతూ. నీరసంగా కూర్చుంది లోచన. సెక్యూరిటీ వాళ్ళు లోచనకి ఫుడ్, అలానే అర్హంత్ కోసం లైట్గా ఉండే ఫుడ్ తెచ్చి ఇచ్చారు. నాకు ఆకలి లేదు అని పక్కకు పెట్టేసింది లోచన. ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? మధ్యాహ్నం ఎప్పుడో తిన్నావు, తిను అంటూ ఫుడ్ ప్లేట్ తీసుకోబోయాడు. నేను తింటాను బావా, నువ్వు రిలాక్స్ అవ్వు, నీకు పెట్టాక నేను తింటాను అని తన ప్లేట్ పక్కన పెట్టి ముందు అర్హంత్కి తినిపించి ఏదో తిన్నాను అన్నట్టుగా తను కాస్త తిని ప్లేట్ పక్కన పెట్టేస్తుంటే లోచన, నాకేం కాలేదురా తిను అన్నాడు అర్హంత్. సహించటం లేదు బావా, కళ్ళనీళ్లతో బేలగా అంది లోచన. అర్హంత్ తనే తినిపించడం స్టార్ట్ చేశాడు. వద్దు బావా అంటూ ప్లేట్ పక్కన పెట్టేయబోయింది. వద్దని వారించి, నువ్వు తినకుండా పడుకుంటే నన్నెవరు చూసుకుంటారు చెప్పు? నన్ను నువ్వే కదా చూసుకోవాల్సింది. ప్లీజ్ తినుమా అంటూ బ్రతిమాలుతూ తినిపించేశాడు. ఆ నైట్కి ఉండమని చెప్పడంతో ఇంటికి వెళ్ళలేక అక్కడే అడ్జస్ట్ అయ్యారు. అర్హంత్ ఉన్న బెడ్ పక్కకి అక్కడ ఉన్న మరో బెడ్ జరిపేసి అతని చేతిని పట్టుకుని కూర్చుంది లోచన. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావటం లేదుమా అన్నాడు అర్హంత్. నవ్వుతూ పడుకుంది లోచన. తనని పట్టుకొని పడుకున్నాడు అర్హంత్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.